వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో చట్టపాలనపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా తమ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చేస్తున్న దురాఘాతాలు, అత్యాచారాలు, గంజాయి సంబంధిత నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం అధికార పార్టీ నేతల విషయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక నేరాలకు రాజకీయ అండదండలు ఉన్నాయనే భావన ప్రజల్లో బలపడుతోందని చెప్పారు. అలాగే వాళ్ళ ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఇలా పీకుడు భాషతోనే ఈ పోలీసు వాళ్ళంతా ఇలాంటి కేసులు పెడుతున్నారనేది కూడా అర్థమైతా ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పవన్ గాని లోకేష్ అని చెప్పి మనకు అర్థమైతా ఉంది. పత్తికొండ మేజిస్ట్రేట్ ఆలూరులో మేజిస్ట్రేట్ లేకపోతే ఇన్ఛార్జ్ గా ఆమె మేజిస్ట్రేట్ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4:10 కోర్టు హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, సరెండర్ అయిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు, చిప్పగిరి ఎస్ఐ సతీష్, తర్వాత పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్లు, వీళ్ళిద్దరుతో పాటు సిబ్బంది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని కలుగజేయడం, ఈ సందర్భంగా జంతు బలులు చేశారు.